గెలుపోవటములను తీసుకొని ఎందుకు ఓడిపోయినామో మనం క్రోడీకరించుకొని మళ్ళీ ప్రధానమంత్రి మళ్ళీ రాజకీయాలు చేయడం రాజకీయం తప్ప ఇంకోటి రాదు. ముచ్చటగా మూడోసారి గాదర్ కిషోర్ గెలుస్తున్నాడు, మంత్రివర్గంలో కూడా ఉంటున్నాడని మీరు అంటే మూడోసారి గెలుపుకు సంబంధించినటువంటి అనుమానం నాకు లేకుండే వాస్తవం. కేసీఆర్ గారు మొదటి ఓడిపోయిన ఒక్కొక్క ఎమ్మెల్యే సీనియర్ నాయకులు అని చెప్పుకునే నాయకులు కూడా దాదాపు 45-50 వేల మెజార్టీతో అవతల వ్యక్తులు గెలవడం, అంటే ఈ రకమైన పరిస్థితులు మీరు ఊహించుతారు? నేను ఏమంటున్నానంటే ఇక పంజాబ్ తోఫా వద్దనుకున్నట్ట, 24 గంటల కరెంట్ వద్దనుకున్నట్ట, దాని విధానాలు వ్యతిరేకం కాదు, ప్రజలకు కావాల్సినవి చేసిన. ప్రజలు ఎక్కడ పొరపాటు పడ్డారు? అలా అనుకుంటే కేంద్రంలో మూడోసారి బీజేపీ ఎందుకు అధికారానికి వచ్చిందన్న జరిగినటువంటిది ఏంటంటే ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కానీ వీడు చిన్న కొడుకు కాదు, లాస్ట్కి ఏమి ఇవ్వకుండా దొంగనా కొడుకు అయినా. అంటే దళిత బంధులో 10 లక్షలు వస్తే అందులో 3 లక్షలు కమిషన్ తీసుకున్నారు ఎమ్మెల్యేలు అని స్వయంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తీసుకుంటే తప్పులేదు. ఇక్కడ ముఖ్యమంత్రి 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. అందరి మీద వేస్తున్నావు కదా, కేసులు పెడతా అంటున్నావు కదా, ఏ నా మీద కూడా ఎంక్వైరీ ఏం చేస్తావు? ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నారు మీరు? దమ్ము ఉంది కాబట్టి, నిజాయితీ ఉన్నా కాబట్టి కోరుకుంటున్నాను. గాదర్ కిషోర్ కుమార్ గారి పేరు చెప్పంగానే ఏమంటారు అంటే ప్రధానంగా ఇసుక మాఫియా చేస్తాడు, లేదంటే ఉద్యమకారులను వాళ్ళ మీద దాడులకు ప్రేరేపిస్తాడు, ఏదో చెప్పాలి ఉంటాడు, మాసుకుంటాడు, అంటే అదే రకమైన వాదనలు చెప్పాలంటే ఎంతవరకు వాస్తవం? కానీ నిప్పులేంది జనరల్ గా పొగరాదు అంటారు కదా, మాలాంటి వాళ్ళు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన గాయాలకు కాంగ్రెస్ పార్టీ ఆయింట్మెంట్ రాస్తుందని చెప్పి ఉదాహరణకు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళని, గద్దరన్న కూతురు అయినటువంటి వెన్నెల లాంటి వాళ్ళు. గద్దరన్న కూతురుకి ఏం సంబంధం? ఉద్యమంతో ఉద్యమకారులను గౌరవం అదే అంటున్నా. మీరు నీకు నచ్చి నీకు ఆ పాటలు జరిగిందా అఫీషియల్ కాబట్టి నువ్వు ఇచ్చుకుంటావు. ప్రధానంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వాదన అయితే విన్నాం మనం, ఏదైతే కేసీఆర్ గారిని ఉద్యమకారులను పట్టించుకోవడం లేదు, లేదంటే తెలియదు మీకు తెలియక కార్లు పుట్టించి నోటికి ఏదో మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. తప్పేముందన్న, గతంలో కేసీఆర్ గారు కుటుంబ పాలన రీతిలో చేసినారు, మేము మా అన్నదమ్ములు కూడా అధికారికంగా ఏ పదవులో లేరు కదా, అటువంటిది మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? కుటుంబ పాలన రీతిలో ఏం చేసి పబ్లిక్లో కొట్లాడొచ్చారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ పాలన ఎట్లయితుందన్నా వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అధికారికంగా కేసీఆర్ అనే మొక్క ఇంకోసారి తెలంగాణలో మొలవదు. ఈసారి మొక్క కూడా 0 వచ్చింది. వీడో తొక్కగాడు, వీడో కుక్కగాడు, వీడు మొక్క అంటే అయితే ముఖ్యమంత్రి పట్టుకొని వాడు వీడన్నారు. 100% అంటాం. నిజంగా మీరు ఎమ్మెల్యే గెలవలేదు, మీ పార్టీ అధికారంలో లేదు, కానీ ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ప్రభుత్వాన్ని తనదైన శైలిలో నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంటారు, ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏంది గాదర్ కిషోర్ కుమార్ గారి ధైర్యం ఏంటంటే అంత దగ్గరగా ఒక ఉద్యమ నాయకుడిని, ఒక తెలంగాణ జాతిపితం చూసి వారి ఐడియాలజీ వారి ఎవరు దరిదాపులో లేరు.